అమ్మమ్మల కాలం నాటి రుచి నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి కేవలం 10 నిమిషాలు. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం రాగానే మనందరికీ గుర్తొచ్చేది ఈ పచ్చి మామిడికాయ పచ్చడే కదా. ఈరోజు మనం ఎంతో రుచిగా నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసి ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి మెయిన్ హైలైట్ వెల్లుల్లి కారం. మిక్సీ జార్లో తగినన్ని వెల్లుల్లి రెబ్బలు, 2.5 గ్లాసుల ఉప్పు, 3 గ్లాసుల కారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ వెల్లుల్లి కారం వేయడం వల్ల పచ్చడి రుచి నిజంగా అదిరిపోతుంది. ఇలా ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు తురుముకి ఈ వెల్లుల్లి కారము, కొంచెం పసుపు, అలాగే వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతులు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఒక రాత్రంతా పక్కన పెడతాను. అలా పక్కన పెడితే రుచి బాగా పడుతుంది. ఉప్పు కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పోపు అయితే పెట్టుకోవాలి. నేను పచ్చడి అంతా కూడా పోపు పెట్టడం లేదు, నాకు ఎంత కావాలో అంతే తీసుకొని పచ్చడికైతే పోపు పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది పికిలు. ముందుగా పోపు కోసం బాండీ పెట్టుకొని పీనట్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. వేరుశనగ నూనె, పప్పు నూనె అని కూడా అంటారు. కొన్ని ప్లేసెస్లో కొన్ని నేమ్ అయితే ఉంటుంది కదా. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. అంతే, మన ఎమ్మీ టేస్టీ మామిడికాయ తురుము పచ్చడి రెడీ. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే ఆ రుచే వేరు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.